హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన టేస్టీ అండ్ వెరీ సింపుల్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయితే డిలీషియస్గా ఎమ్మీగా ఉంటుంది. స్పెషల్గా వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సింపుల్ వేలో చేసే ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. నేనైతే 1½ కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి 6 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, అలాగే ఒక గరిట పెరుగు, ఆయిల్ స్పూన్. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత కడాయిలో నేనైతే 1½ కేజీకి 6 స్పూన్ల ఆయిల్ వేసుకుంటాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఈ ఆనియన్ పేస్ట్ వేయాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసి బాగా కలపాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అలా కలుపుతున్నట్లయితే అడగంటకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. మన గ్రేవీకి తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరో 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేసేయాలి. ఇప్పుడు చివరగా 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు చివరగా మనం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో కనుక మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.